హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే షేర్ కుర్మా అనేది చేస్తున్నాను. స్వీటు చూడండి, ఇవి తీసుకున్నాను. ఇది ఆల్రెడీ రోస్ట్ చేసి ఉంటాయి. మనం ఇంకా కొద్దిగా గీ వేసి మళ్ళీ రోస్ట్ చేసుకోవాలి. ఇట్లా కొంచెం అనేది క్రష్ చేసుకోవాలి. ఇవి ఇట్లా ఇరగొట్టేసుకోవాలి. ఇవన్నీ షేర్ కుర్మా అన్ని ఇరగొట్టేసుకోవాలి. దీంట్లోకి ఏమేమి కావాలంటే మెయిన్గా ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక హాఫ్ లీటర్ అయితే పాలు పడతాయి. హాఫ్ లీటర్ ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది. చిక్కగా ఉండాలి పాలు అనేది. ఇదైతే పక్కన పెట్టేసుకుందాము. దానికి కావాల్సింది షేర్ కుర్మా, చిక్కగా ఉండే పాలు, ఇంకా ఒక గుప్పడి జీడిపప్పు, ఒక గుప్పడి బాదం పప్పు. స్టవ్ అయితే వెలిగించుకుందాం. మనము కడాయి పెట్టుకున్నాం కదా, ఇందులో కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. చూడండి, నెయ్యి వేసాను. ఒక స్పూన్ నెయ్యి వేసాను. నెయ్యి అనేది కొంచెము రోస్ట్ అవ్వాలి. జస్ట్ ఒక్క నిమిషం అనేది మెల్ట్ అయిపోవాలి నెయ్యి అంతా. నెయ్యి అంతా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు జీడిపప్పు, బాదం పప్పు ఇందులో వేస్తున్నాను. ఇందులో కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. కిస్మిస్ ఎందుకో నాకు నచ్చదు, అందుకని నేను ఏ స్వీట్లో కూడా కిస్మిస్ అనేది వేయను. ఇప్పుడు ఇది కొంచెం మంచిగా వేయించుకోవాలి. మాడకుండా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ జీడిపప్పు, బాదం పప్పు వేయించుట్లోనే స్వీట్ స్మెల్ అయితే అసలు చాలా బాగా వస్తుంది. నెయ్యి వేస్తే చాలు స్వీట్కి స్మెల్ అనేది, అరోమా అనేది యాడ్ అయిపోతుంది. అంత బాగుంటుంది నెయ్యి వేసి వేయించితే మనకి. ఇది ముస్లిమ్స్ సోదరి బాగా చేస్తారు షేర్ కుర్మా అనేది. మన ఛానల్లో కద్దుకా ఖీర్ ఉంది, షేర్ కుర్మా కూడా ఉంది, ఇది కూడా ఉంది, స్వీట్ ఉంది, కద్దు ఖీర్ ఉంది, ఇంకా చాలా రకాల స్వీట్స్ ఉన్నాయి. చూడండి, గాజర్ కా హల్వా ఉంది మన దాంట్లో, గులాబ్ జామ్ ఉంది, ఇంకా జిలేబీ ఉంది. మన ఛానల్లో చాలా ఉన్నాయి. చూడండి, ఎవరికైనా కావాలంటే ఛానల్ చూడండి, వీడియోస్ చూడండి. జిలేబీ, ఇంకా గాజర్ కా హల్వా ఉంది, పాయసం ఉంది, గులాబ్ జామ్ ఉంది, చాలా స్వీట్స్ ఉన్నాయి మన ఛానల్లో అయితే. చూడండి, ఇది మంచి కలర్ వచ్చే వరకు మనము వేయించుకోవాలి. వేయించుకున్నాక పాలు కూడా మనము పక్కన కాచి చల్లార్చి పెట్టుకోవాలి. చల్లగా అవ్వాల్సిన అవసరం లేదు, కాస్తే చాలు, కాచి ఉంచితే చాలు. చూడండి, ఇవైతే మంచి కలర్ వచ్చినాయి, తీసేస్తున్నాను నేను. ఇప్పుడు జీడిపప్పు, బాదం పప్పు అనేది మంచి కలర్ అయితే వచ్చినాయి, తీసేస్తున్నాను. అన్ని ప్లేట్లోకి తీసేసుకున్నాను. తీసేసుకొని ఇదంతా కూడా ఇందులో వేసేస్తాను. ఇదే నెయ్యిలో మనం వేయించుకోవాలి. నెయ్యి ఉంది కదా ఇందులోనే, సరిపోకపోతే ఇంకొంచెం నెయ్యి వేసి వేయించుకోవాలి. సరిపోతుంది నెయ్యి అనేది. నేను ఫస్టే రెండింటి కలిపి వేసాను. వేయించకుండా అయితే అసలు చేసుకోవద్దు, చేస్తే టేస్ట్ అనేది అస్సలు బాగుండదు. ఇవి ఆల్రెడీ రోస్టెడ్ ఉంటాయి, కానీ మనం కూడా కొంచెం గీ వేసి వేయించుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఏ స్వీట్లో అయినా నెయ్యి వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది అన్నమాట. చూడండి, ఇట్లా మంచిగా మనము రోస్ట్ అనేది చేసుకోవాలి నెయ్యిలో. ఇట్లా ఎక్కువసేపు ఏం పట్టదు, ఒక 2 నిమిషాలు అనేది పడుతుంది. నేను ఇంకొంచెం నెయ్యి వేస్తున్నాను. నాకు కొంచెం నెయ్యి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, ఎక్కువ కాదు, మరీ కొంచెము సరిపోతుంది. ఈ స్పూన్ కొన్నది కూడా మెల్ట్ అయిపోతుంది. ఇట్లా ఒక 2-3 నిమిషాలు అనేది స్టవ్ సిమ్లో పెట్టుకొని మనము మంచిగా వేయించుకోవాలి. దీనికి ఉన్న నెయ్యి కూడా అంతా వేస్ట్ చేయకుండా ఇట్లా అనేసుకుందాము. చూడండి, మనకి వేగిపోయింది, మంచి వాసన అనేది వస్తుంది. ఇప్పుడు ఇది ప్లేట్లోకి అయితే తీసేసుకుంటాను. మెల్ట్ అయిపోయింది కదా, కొద్దిగా వాటర్ అనేది వేస్తున్నాను దీంట్లో. చూడండి, కొంచెం వాటర్లో కుక్ అవ్వాలి, సరిపోతుంది. ఇది ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. వాటర్ తక్కువ వేయాలి. పాయసంలో లాగా వాటర్ అనేది ఎక్కువ వేసుకోవద్దు. ఇందులో వాటర్ తక్కువ ఉండాలి, పాలు ఎక్కువ ఉండాలి ఈ స్వీట్లో అనేది. చూడండి, మెత్తగా అయిపోయినాయి. అప్పుడే ఎక్కువ టైం పట్టదు, ఒక్క నిమిషం అయితే ఇది ఉడకనిచ్చేద్దాము. జస్ట్ ఒక్క నిమిషం అయితే ఉడకనిచ్చేద్దాం. చూడండి,
మొత్తము మెత్తగా అయినాయి. ఇప్పుడు షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను. టేస్ట్కి తగినంత షుగరు. కొంచెం స్వీట్ అంటే స్వీట్ లాగే తినాలి, మరి చప్పగా తింటే బాగుండదు. చూడండి సరిపోతుంది నాకు ఈ షుగర్ అనేది. షుగర్ అంతా కొద్దిగా మెల్ట్ అయ్యే వరకు 1 నిమిషం ఉంచాలి. షుగర్ కూడా మంచిగా బాగా మెల్ట్ అవుతుంది. 1 నిమిషం అయితే ఉడకనిచ్చేద్దాం. షుగర్ కూడా అంతా మెల్ట్ అయిపోయింది. నేను పాలు వేస్తున్నాను. కాచి పెట్టుకున్న పాలు ఇవి. చిక్కగా ఉండాలి పాలు అనేది, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. పాలు చిక్కగా ఉంటే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. ఏ స్వీట్లో అయినా సరే పాలు చిక్కగా ఉంటేనే టేస్ట్ అంతా కూడా మనకి మంచిగా వస్తుంది షేర్ కుర్మాలో అనేది. చూడండి పాలు బాగా చిక్కగా ఉండాలి, లేదంటే బర్రెపాలు ఆవు పాలు ఏది తీసుకున్నా పర్వాలేదు, బాగుంటుంది టేస్ట్, ఇంకా బాగుంటుంది. ఒక 2-3 ఇలాచీలు క్రష్ చేసి వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసము. 2-3 ఇలాచీలు. 1 నిమిషం పాటు ఉడకనిచ్చేద్దాము ఈ షేర్ కుర్మా అనేది. జస్ట్ 1 నిమిషం అయితే ఉడకనిచ్చేద్దాం. చూడండి రెడీ అయిపోయింది. ఈ కంటెస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అన్నీ, జీడిపప్పు బాదం పప్పు అన్నీ వేయించి పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా ఇందులో వేసేయాలి. ఇంకా కొంచెం గార్నిష్ కోసం వాడతాను. చూడండి అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి మీకు సర్వింగ్ బౌల్లో తీసుకొని చూపించేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే షేర్ కుర్మా అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. మన ఛానల్లో చాలా స్వీట్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, బాదుషా కూడా ఉంది. చూడండి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి అన్నీ. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చికెన్ పికిల్ అనేది చాలా బాగా చేస్తాను. ఎవరికైనా కావాలంటే కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఏంటది డిస్క్రిప్షన్ బాక్స్లో సారీ నాకు అని రాలేదు, నెంబర్ ఉంది, కాల్ చేయండి, వాయిస్ మెసేజ్ చేయండి, లేదంటే మెసేజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.